హావ్యూస్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పుడు మనం ఉన్నది భీమిలి గ్రామంలో ఒక చిన్న బజార్ అని ఒక చిన్న ఊర్లో ఉన్నామండి. కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఒక చేనేత పరిశ్రమ నడుస్తూనే ఉంది. వీళ్ళు రోడ్ల మీద వ్యాపారం చేస్తారు. వీళ్ళకంటూ పక్కా ఇల్లులు కానీ ఒక భవనాలు కానీ ఇటువంటివి లేవు. వీళ్ళు మాటల ద్వారా తెలుసుకుందాం అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎన్ని ఇయర్స్ నుంచి ఇది కంటిన్యూ చేస్తూనే ఉన్నారు అనేది. నమస్కారం అండి. నమస్కారం అండి. మీరు చాలా సంవత్సరాల నుంచి ఇదే రోడ్ల మీద మీరు ఈ బిజినెస్ చేస్తున్నారు కదా. ఎటువంటి ప్రమాదం జరిగినా సరే మీకంటూ ఒక సెక్యూరిటీ లేదు, మీకంటూ ఒక భవనం లేదు. సో మీరు ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని కానీ ఇక్కడ ఉన్న పెద్దలను కానీ ఎప్పుడు ఆశ్రయించడం జరగలేదా? మాకు ఏ గవర్నమెంట్ కూడా ఏ సహాయం కూడా మాకు చేయలేదండి. సో ఏంటంటే ఇప్పుడు మా ఉన్నది మా చిన్నప్పటి కాడి నుంచి కూడా 80 సంవత్సరాలు బట్టి ఇక్కడే ఉంటున్నాం. ఇదే రీతిగా మేము జీవనోపాధం చేస్తున్నాం, కానీ మాకంటూ ఏ ఆధారం కూడా లేదండి. గవర్నమెంట్ నుంచి కూడా మాకు ఎటువంటి ఆధారం కూడా మాకు ఏది కూడా చూపించలేదండి. ఏంటంటే మరి పెద్దల కాడి నుంచి కూడా మాకు ఈ పని మాకు కులవృత్తి మాకు అలవాటు అయిపోయింది. అందువల్ల ఏంటంటే మరి ఎవరిని కూడా వెళ్ళి ఏదైనా మాట సంప్రదించాలని అంటే మాత్రం మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడే పని కూడా మాకు ఉండదన్నమాట. వాళ్ళు కూడా మాకు ఇప్పుడు కాడి నుంచి కూడా ఏది కూడా అడగలేదు, వచ్చి మా దగ్గరకు అంటూ వచ్చి ఇప్పుడు కూడా మీ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, మీరు ఏ రకంగా మరి జీవనోపాధం చేయగలుగుతున్నారు అనేసి మమ్మల్ని కూడా వాళ్ళు అడగలేదండి. ఎందుకంటే మాకంటూ ఒక చేతి పని ఉన్నది కాబట్టి మా అంటూ గవర్నమెంట్కి ఏ మాట కూడా చెప్పకంటే మా కులవృత్తి పని మేము చేసుకుంటాం. ఇప్పుడు మీరు ఈ కర్రలన్నీ తీసుకొస్తున్నారు కదా, ఇది మీరు ఈ ముడిసరుకు అంతా ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? మాకు విజయనగరం మార్కెట్ నుంచి వస్తుందండి. విజయనగరం మార్కెట్ వాళ్ళు మేము వెళ్ళి కొనుగోలు చేసుకొని తెచ్చుకుంటామండి. తెచ్చుకొని ఏదో మరి బొట్టలు లాంటివి, తట్టలు లాంటివి, చాట్లు లాంటివి మేము అల్లుకొని మా జీవనోపాధి ఇలా చేసుకుంటాం. ఈ రోడ్ల మీద మీరు వ్యాపారం చేస్తున్నారు కదా, ఈ రోడ్ల మీద మీరు వ్యాపారం చేసేటప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే మీ పరిస్థితి ఏంటి? మా పరిస్థితి అంటే ఏం లేదండి. చేతి వృత్తి పని మనం పక్కనే ఏదో అల్లుకొని చేసుకొని ఉంటే ఎవరైనా వచ్చి కొనుగోలు చేసుకుంటారు కదని మా తాపర్దాం అనమాట, అంతే, ఇంకేం లేదు. మీకంటూ పక్కా ఇల్లులు కానీ భవనాలు కానీ ఇవి మీరు పని చేసుకోవడానికి ప్రభుత్వం ఎప్పుడు ఏది ఏర్పాటు చేయలేదా? మాకంటూ గవర్నమెంట్ మాత్రం ఇల్లులు ఇచ్చిందండి. వాళ్ళకి వచ్చి దాని మీద లోన్ కానీ ఏటి కూడా మాకు ఇవ్వలేదండి. మా చేతి కష్టం మీద మేమే కట్టుకున్నాం తప్ప వాళ్ళంటూ ఏటి ఇవ్వలేదు. ఇప్పుడు మీరు ఉంటున్నవన్నీ ఇవన్నీ సొంత ఇల్లులేనా? ఇది సొంత ఇల్లులు అంటే సొంత ఇల్లు కాదండి. మా చిన్నప్పటి నుంచి కూడా 80 సంవత్సరాలు బట్టి ఈ రోడ్డు సులుపుని మేము ఉన్నాము. కాకపోతే ఏంటంటే మేము పనులు చేసుకుంటున్నాం, కానీ గవర్నమెంట్ లెవెల్ కూడా వచ్చి మీరు వెళ్ళిపోండిరా అనే మాట మాత్రం మమ్మల్ని అనలేదండి ఇప్పటికి వచ్చి కూడా. సో ఏంటంటే మరి మీకు ఇల్లులు మేము రాసాం కదరా, మీరు అక్కడికి వెళ్ళిపోండిరా అనేసి అంటారు. అది వచ్చి డిగ్రీ కాలేజ్ బ్యాక్ సైడ్ మాకు ఇచ్చారండి. అక్కడ మేము ఉంటున్నాము, ఇక్కడికి వచ్చి మేము పనులు చేసుకుంటున్నాము. అంటే ఉండడం అయితే అక్కడ ఉంటున్నారు, మీరు పనులు చేసుకోవడం అయితే ఇక్కడికి వచ్చి పనులు చేసుకుంటున్నారు. ఇది పెద్దనా, ఇప్పుడు దీనికి రోజుకి ఎంత పెట్టుబడి అవుతుంది, మీకు ఎంత లాభం అనేది వస్తుంది? మాకంటూ లాభం అంటే ఏం లేదండి. మేము వెళ్తాము, కొనుగోలు చేసుకొని కర్రలు తెచ్చుకుంటామండి. కర్రలు తెచ్చుకొని మరి రోజువారికి ఎంత వస్తుంది అనేసి కూడా మాకు గ్యారంటీ ఉండదు. ఒకరోజు సామాన్ చెల్లుతుంది, ఒకరోజు సామాన్ చెల్లదండి. అది మీరు ఈ వృత్తి ఎప్పటి నుంచి చేస్తున్నారండి? అది మా తాత ముత్తాతల దగ్గర నుంచి, మేము పుట్టిన దగ్గర నుంచి 150 సంవత్సరాలు వెనుక నుంచి చేస్తున్నామండి ఈ పని. మాకు ఇదే వృత్తి. 150 సంవత్సరాల నుంచి ఇదే వృత్తిలో మీ తాత ముత్తాతల దగ్గర నుంచి ఇదే కంటిన్యూ చేస్తున్నారు. తాత ముత్తాతల దగ్గర నుంచి ఇదే పని అండి. మరి అప్పటి నుంచి కూడా మా వాళ్ళకి పుట్టిన పిల్లలు మేము, మాకు పుట్టిన పిల్లలు వీళ్ళేమో వేరే చదివించుకొని అలాగే మా వృత్తిపరంగా లేకుంటే వేరే పనిలో పెట్టుకొని అలాగే జీవించుకొని ఉన్నాం. మీ పిల్లల్ని మాత్రం ఈ వృత్తిలో దింపలేదు, వాళ్ళు చదివిస్తున్నారు. మీరు మాత్రం ఇదే వృత్తిలో కంటిన్యూ చేస్తున్నారు. ఇదే వృత్తిలో కంటిన్యూ చేస్తున్నామండి. ఇదే వృత్తి చేసుకొని బతుకుతున్నామండి. ఇదే వృత్తి అంటే మా పిల్లలు మరి ఇంకా మా పిల్లలు కూడా ఈ వృత్తిలో దించడానికి మరి మనసు అప్పట్లే. ఎందుకంటే ఈ వృత్తి మాకు దేనికి పనికిరాలే. పిల్లలు చదివించి ఏదో వాళ్ళకి ఏదైనా చిన్న జాబ్లు వస్తాయని చూస్తున్నాం అండి. సుమారు నెలకి ఎంత సంపాదిస్తారమ్మా ఈ వృత్తిలో మీరు? దానికి చెప్పలేము సార్. నెలకి ఇంతని ఎంత వస్తుంది? నెలకి మాకు ఆదాయం నెలకి మొత్తం మీద ఒక 15,000 20,000 వస్తాయండి. మా వ్యాపారాన్ని బట్టి మీ వ్యాపారాన్ని బట్టి 15,000 నుంచి 20,000 రూపాయలు మాత్రం వస్తుంది. అంతమించి మరి నెలకి గ్యారంటీగా వస్తుంది అని చెప్పలేమండి. ఏ రోజుకి ఏ బేరం ఉంటే ఆ బేరం ఉంటుంది, లేకపోతే లేదు. దీనికంటూ పర్టికులర్గా సీజన్ ఏమైనా ఉంటుందా? పర్టికులర్గా సీజన్ అంటూ సంక్రాంతి టైంలోని
తర్వాత కొత్త మసాలా టైంలోని ఈ టైంలో ఉంటుందండి. మరి వర్షాకాలం వస్తే మీ పరిస్థితి ఏంటి? ఇవన్నీ తడిచిపోతాయి కదా. ఇవన్నీ తడిసిపోతే మరి బయట పెట్టి అమ్ముకోవడానికి అవకాశం ఉండదండి. ఇంట్లో వర్షాకాలం అంతా ఇంట్లోనే ఉంచుకొని వర్షం తగ్గేటప్పుడు బయట పెట్టుకొని గంట 2 గంటల్లోనే అమ్ముతాం, లేకపోతే లేదు. వర్షాకాలంలో ఇవి బాగా సేల్ అవుతాయా? వర్షాకాలంలో బాగా సేల్ అవుతాయి? ఎక్కువ సేల్స్ అవ్వండి. వర్షాకాలం ఎక్కువ సేల్ అవ్వండి. అంతేని ఎండాకాలం శీతాకాలంలోనే. ఏదైనా ఎండాకాలంలో శీతాకాలంలో మాత్రం ఎక్కువ సేల్ అవుతాయి. మీరు ఏంటి తయారు చేస్తున్నారు అనేది నాకు ఒకసారి చూపిస్తారా? చూపిస్తామండి. మేము తయారు చేసేది ఎటువంటి చేప ఒకటి అండి. ఇది ఏంటంటారు? మ్యాటీలు అంటారండి. ఏంటంటారు? డాబా మ్యాటీలు. డాబా మ్యాటీలు. ఓకే. డాబా మ్యాటీలు తయారు చేసి దీన్ని ఎంత కొలత కావాలంటే అంత కొలత వరకు అల్లేసి ఆ తర్వాత క్లాత్ వేసి కొడతామండి. కుడితే అది ఒక మ్యాట్ తయారవుతుందండి. ఇది ఎన్ని రోజుల్లో చేయగలరు? అది ఇది 3 రోజులు పడుతుందండి. అంటే సైజులు బట్టి 3 రోజుల వరకు పడుతుందండి టైం. ఒక రోజు అంత అల్లుతాం, 2వ రోజు 3వ రోజు కొడతామండి క్లాత్ వేసి. 3 రోజులకి కంప్లీట్ అవుతుందండి పెద్ద చేప. ఇంకా తర్వాత మన నిచ్చెనలు ఉన్నాయంటే ఆ నిచ్చెని ఒక పూట పడుతుందండి చేయటానికి. అది సైజులు బట్టి చేస్తామండి. చిన్న నిచ్చెనలు కొన్ని ఉంటాయి 10 అడుగులు, కొన్ని 15 అడుగులు ఉంటాయి, కొన్ని 20 అడుగులు ఉంటాయి. ఆ విధంగా రోజుకి గట్టిగా చేసి ఉండేలాగంటే 3-4 చేస్తామండి. అంటే మానట్లో అంటే వేరేగా ఎక్కువగా బాగా తెలిసి ఉన్న వాళ్ళు అయితే 10, ఒక 15 ఇలా చేస్తారండి. ఏమండి, ఇప్పుడు ఎప్పటికైనా సరే మీకు రోడ్ల మీద ఇలా వ్యాపారం చేయడం అనేది ప్రమాదకరం. అవునండి. సో మీరు ప్రభుత్వం నుంచి మీకు ఏదైనా సహాయం కావాలా? సహాయం మేము కోరుతామండి. కానీ మా వృత్తిపరంగా లోన్లు ఇస్తారే తప్ప వేరే రకంగా మాత్రం అయితే మాకు ఏది కూడా సాయం చేయరండి గవర్నమెంట్. లోన్లు ఇచ్చి అది తీర్పించుకుంటారు అంతే. మీకు లోన్లు కూడా వస్తాయి? వృత్తిపరంగా లోన్లు వస్తాయండి పెట్టుకుంటే. మరి వాళ్ళు ఎప్పటికి ఇస్తారు అనేది మాకు తెలియదండి. వాళ్ళు పిలిచేటప్పుడు వాళ్ళు ఇస్తాను అనేటప్పుడు మేము వెళ్ళి తీసుకోవడం వెళ్ళి. మీకు ఎప్పుడు అనిపించలేదా మాకంటూ ఒక ప్రత్యేకంగా ఒక భవనం లాంటిది ఉండాలి, మేము అక్కడ తయారు చేసినవి వచ్చి ఇక్కడ మేము అమ్ముకోవాలి అని మీకు ఎప్పుడు అనిపించలేదా? అనిపించిందండి. కానీ మాకు అలా వీలు పడటం లేదండి. మాకు గవర్నమెంట్ కొన్ని దిక్కుల స్కీమ్ ఇల్లులు ఇచ్చారండి. అవి చాలా దూరాన్ని మారుమూలలు ఇచ్చారండి. అక్కడ మా పని చేసుకొని అక్కడ బతకాలంటే అక్కడ మా పని చెల్లుబాటు అవ్వదండి. ఏదైనా రోడ్డు పాయింట్లో కాస్త రోడ్డుకి కొంచెం దూరమైనా పర్వాలేదండి. అవి అక్కడ ఇంటి దగ్గర తయారు చేసుకొని దగ్గరికి తీసుకొని వచ్చి అమ్ముకోవడానికి మరి వీలు ఉంటుంది. దాని మూలంగా మాకు వ్యాపారం జరుగుతుంది, మా జీవనాధారం కూడా పెరుగుతుందండి. మరి అలాగా లేనట్లయితే మాకు జీవోపాధి ఉండదండి. అందుకని మేము ఇట్లా చేసుకొని బ్రతుకుతాం అన్నమాట రోడ్డు అంచుల్లో ఉండి. మీరు ఇలా వీటిని చేయడానికి కత్తులు యూజ్ చేస్తున్నారు కదా, దీనికంటూ సపరేట్ మిషనరీ అనేది ఏమి ఉండదా? మిషన్ అండి, కటింగ్ మిషన్లు గట్టి ఏమి ఉండవండి. కటింగ్ మిషన్లు అని ఉపయోగించరు. దీనికి సంబంధించినవి ఏవి కూడా ఉండవండి. కాకపోతే కర్ర కోయడానికి మాత్రం మనకు ఇవి ఉంటాయి. కటింగ్ మిషన్ ఉంటుందండి, చిన్న మిషన్లు, కోత మిషన్లు, చెక్కలు కట్టుకొస్తారు. వాటితో కోసుకోవడానికి తప్పించి ఇలా చెక్కడానికి చేరడానికి అయితే మాత్రం మా కత్తి ఉపయోగిస్తామండి. మరి ఇలా కత్తితో చేసేటప్పుడు మీకు ఏమైనా గాయం అయింది అనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి? ఒక టైంలోని కత్తి చేసేటప్పుడు కత్తి తప్పింది అనుకోండి, అది చేతి మీదకి వచ్చి తెగుతుందండి. చూసారు కదండి, ఇక్కడ ఈ చిన్న సైజు కుటీర పరిశ్రమలు రోడ్ల మీదే బతుకుతున్నారు. వీళ్ళకంటూ సహాయం కావాలని కోరుకుంటున్నారు. ప్రమాదం జరిగితే జరగాల్సిందని అంటున్నారు. మాకు వచ్చి ఎవరు కూడా సహాయం చేయరండి అని అంటున్నారు. వీళ్ళు చాలాసార్లు ప్రభుత్వాన్ని అడిగారంట, ఏంటని మాకు సహాయం చేయండి అని చెప్పేసి. ఒక్కరు కూడా వీళ్ళకి సహాయం చేయలేదని అని అంటున్నారు. కాబట్టి ప్రభుత్వం వీళ్ళు ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళతో పాటు మేము కూడా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ.